ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎందుకు? లేకపోతే ఆహారం పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే ఆహారం అనేదే మనకి మొదట రసంగాను, తర్వాత రక్తంగాను, మాంసంగాను, ఎముకలుగాను, మజ్జగాను, మేదగాను, చర్మంగాను ఇలాగ మారేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆహారం నుంచి తయారయ్యి సప్తధాతువుల్లో చివరి ధాతువు అయినటువంటి ఈ స్పామ్ కింద తయారవటం వీర్యం కింద కన్వర్ట్ అవ్వటం జరుగుతుంది. మరి సృష్టి ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఈ వీర్యకణం నుంచే సృష్టి అనేది జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఆహారం తీసుకున్న తర్వాత ఈ ఆహారం మొత్తం కూడా ఈ 7 స్థాయిల్లో కూడా ఒక్కొక్క స్థాయిని దాటడానికి ఒక 5 రోజుల చొప్పున ఒక్కొక్క స్థాయిని దాటుకుంటూ ఈ స్థాయిని చేరిన తర్వాత ఇది మనకి సృష్టి అనేది చేయటం జరుగుతుంది. ఇది ఏ జీవికి సంబంధించినటువంటి విషయమైనా కానీ సృష్టి జరుగుతుంది అంటే దానికి మూలాధారమై ఉన్నటువంటి ఆహారమే కారణం. కాబట్టి సృష్టికర్త అనేది ఎవరు అంటే బ్రహ్మ. ఆహారం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆహారం ద్వారానే సృష్టి అనేది జరుగుతుంది కాబట్టి ఆ మాట అనటం జరిగింది.